పాతబస్తీలోని అలియాబాద్ శంషీర్గంజ్ బ్రాంచ్కు చెందిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అయ్యప్ప స్వామి మాలధారణలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థి దుర్గేష్ బాత్రూంకు వెళ్ళి వస్తుండగా అతనిపై 8వ తరగతి విద్యార్థులు కొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అయ్యప్ప స్వాములు స్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు. విద్యార్థి దాడి ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులను వేరే బ్రాంచ్కు మార్చడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా దక్షిణ మండలి డీసీపీ స్నేహ మెహ్రా హాజరై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పోలీస్ పికెటింగ్ నిర్వహించారు. నా 7th శ్రీ చైతన్యలో చదువుతున్నా. అయితే నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఆ సామిలు తన్నీరని నేను 7th క్లాస్ అల్లు సార్ జాబ్ పోయి అంటే నై జాతే క్యా కడితే కర్లో అన్నాడు. అయితే పీటీ సార్కి చెప్తే నేను పట్టించుకుంటలేడు, నేను చూసుకుంటే పో అన్నాడు. పీటీ సార్ వెనకాలకెళ్ళే మా అక్కని ఇంట్లో అందరినీ గలీజ్ మాటలు అన్నాడు. అయితే మ్యామ్ పోయి చెప్పిన, మ్యామ్ ఏమన్నా అలా తీసుకొని పైనకి పోమన్నది. అయితే నేను తీసుకొని ఇంకా లోపట్టుకోతే నా వెనకాలకెళ్ళి డోర్ పెట్టేసి నన్ను ఇంకొక సామిని కిందేసి దొక్కి కొట్టిరు, మాలలు తెంపేసేసారు. మధ్యాహ్నం నిన్న లంచ్లో 9 members. ప్రిన్సిపల్ అయినా పోయినాము, ఇప్పుడు పోతేనేమో నేను ప్రిన్సిపల్ కాదంటుండు, పైన దాచుకుంటు ఈడ తాకింది ఖాళీ పోయిన సార్ మాలు వేసినప్పుడు అట్లనే తిట్టిరు. మా పీటీ సార్ పేరు నవీన్. ఏం తీసుకోలేడు, ఏమైనా కొట్లాడాలి అయితే దూరం కట్టి వీడియోలు చేసాడు అంతే. నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లనే. పిల్లలు ఒక వేరే కమ్యూనిటీ చెందిన పిల్లలు దేవుళ్ళ పేరు పెట్టి తిట్టడము గత 2-3 నెలల క్రితము మా బాబు క్లాస్మేట్కి బ్లేడ్తో కట్ చేస్తారు, బ్లేడ్స్ పెట్టుకొని వచ్చారంట. టీచర్లకు కూడా పట్టించుకో, టీచర్లను కూడా కాగితాలతో కొట్టడము, టీచర్లను కూడా అరెస్ట్ చేస్తారంట. కంప్లైంట్ ఇవ్వడానికి మొన్న లాస్ట్ గురువారం వచ్చాను నేను. అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లేకుంటే పొద్దున వచ్చినాను. వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, స్కూల్ స్టాఫ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. అంటే నేనన్నా సెన్సిటివ్ ఇష్యూ అంటే మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా, మా దగ్గరకు వచ్చి వాళ్ళు సతాయిస్తున్నారు, కొడుతున్నారు, చేస్తున్నారు, మరి దీన్ని సెన్సిటివ్ అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మీరు పెద్దగా అవుతుంది ఇష్యూ అని చెప్తే మేము కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2 days కింద పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే అలా క్లాస్ టీచర్ కూడా చెప్తే ఆమె ఏమంటారంటే ప్రిన్సిపల్కి చెప్పుకోండి అంటారు. ప్రిన్సిపల్కి చెప్తేనే మీ పీటీఎం ఎందుకు పెట్టారని అంటే మాకు తెలియదు అని అంటారు. ఏం రెస్పాన్స్, ఇది ఫస్ట్ టైం కాదండి, గత సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను. నమస్కారం. ఈరోజు పొద్దున కొంతమంది శ్రీ చైతన్య స్కూల్లో వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు వెరిఫై చేసినప్పుడు నిన్న ఈ స్కూల్లో 2 స్టూడెంట్ మధ్యలో చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగిన విషయంతో ఈరోజు కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది స్టూడెంట్స్కి బెదిరించారు. అట్లాగే మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు లోకల్ SHO, ACP చత్రినాక, అడిషనల్ ACP నేను కూడా వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళకి అష్యూర్ చేస్తాము దట్ ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, లేకపోతే స్టూడెంట్స్కి థ్రెటన్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ ఇష్యూ యాక్చువల్లీ చిన్న 2 కమ్యూనిటీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఉంది. ఇష్యూ యాక్చువల్లీ స్కూల్లోనే సెటిల్ అవ్వాలి. అది స్కూల్ అథారిటీస్ ఇంటర్ కమ్యూనిటీ లేకపోతే చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2 పేరెంట్స్కు పిలిచి కౌన్సిల్ చేయాలి. కొంచెం ఇష్యూ ఎస్కలేట్ అయినప్పుడు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అప్పటికప్పుడే ఈ ఇష్యూ మనము కౌన్సిల్ చేయాలి. కానీ కొంచెం ఇప్పటి వరకు పేరెంట్స్ చెప్పిన ప్రకారంగా ఈ స్కూల్ నెగ్లిజెన్స్ లేకపోతే స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ స్కూల్ వాళ్ళకు మనము ఇప్పుడు పిలిచాము. అక్కడ CCTV ఫుటేజెస్ కూడా వెరిఫై చేస్తున్నాము. అన్ని వెరిఫై చేసినప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ ఇన్సిడెంట్స్లో పార్టిసిపేట్ అయ్యారు, లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ చేశారు, లేకపోతే స్టూడెంట్స్కి బెదిరించారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేసి యాక్షన్ తీసుకున్నారు.